హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్. నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు. ఇవాళ మీకు ఒక 1615 SFT 3 BHK ఫ్లాట్ 2 years ఓల్డ్ది. ఇది మన్సూరాబాద్ జడ్జెస్ కాలనీ దగ్గర వస్తుందండి. ఇది 5వ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ ఫ్లాట్ని మీకు ఇవాళ చూపిస్తాను. ఇది వచ్చేసి ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి, విత్ 2 కార్ పార్కింగ్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్రైమ్ లొకేషన్లో ఉన్నామండి, చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ కరెక్ట్గా మిడిల్ ఆఫ్ ద అపార్ట్మెంట్లో ఉన్నామండి. దీనికి 2 ఉన్నాయి లిఫ్ట్లు. ఇక్కడ వైపు ఒక లిఫ్ట్ ఉందండి, ఇటు పక్కన ఒక లిఫ్ట్ ఉందండి. 2 లిఫ్ట్స్ ఉన్నాయి మనకి. తర్వాత మీరు ఇలా వచ్చినట్టయితే మీకు ఇక్కడ ఇవన్నీ కార్ పార్కింగ్స్ ఎలా అయితే అలాట్మెంట్స్ ఉన్నాయో అలా ఆ ప్లేస్లో మీకు ఒక కార్ పార్కింగ్ ఉందండి. ఇక్కడ మీకు ఈ ప్లేస్లో ఇక్కడ కార్ పార్కింగ్ వస్తుందండి. ఇది కార్ పార్కింగ్ ప్లేస్ అలాట్మెంట్ ఉన్నటువంటి ఫ్లాట్ ఇది. సో ఇది ప్లేస్ కార్ పార్కింగ్ అలాట్మెంట్. మీకు చుట్టూతర సెట్ బ్యాక్లు చూడొచ్చు, ఏ విధంగా ఇచ్చారు సెట్ బ్యాక్లు ఓపెన్గా మీకు కంప్లీట్గా అటుపక్క కానీ ఇటుపక్క కానీ మీరు చూడొచ్చు. దీనికి 2 కార్ పార్కింగ్లు, ఇప్పుడు ఒక కార్ పార్కింగ్ చూస్తున్నారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి కార్ పార్కింగ్ అండి. దీనికి మీరు ఇటుపక్క నుంచి మీకు ఈస్ట్ నార్త్ నుంచి మీకు ఎంట్రన్స్ ఉందండి. ఈ ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. మీరు స్కిప్ కాకుండా వీడియో మొత్తాన్ని మీరు చూసినట్టయితే మీకు అంతా అర్థమవుతుంది. అపార్ట్మెంట్ యొక్క లోపల బయట ఎలా ఉందనేది మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు నార్త్ వైపు వచ్చామండి మనం. ఇది నార్త్ వైపుది. ఇక్కడ చూడండి, అక్కడి నుంచి మనకి ఎంట్రన్స్ అనేది ఓపెన్ ఉంది కార్ లోపలికి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో వెళ్ళడానికి సంబంధించిన ఎంట్రన్స్ ఉండగా మీకు ఇక్కడ ఇంకోటి సెల్లార్కి పోయి ఎంట్రన్స్ కూడా ఉందండి. నేను అది కూడా చూపిస్తాను. అట్లా స్టార్ట్. ఇప్పుడు ఇక్కడ మన ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. ఇది ఎంట్రన్స్ ఇక్కడ ఇచ్చారు, మీరు ఒకసారి చూడొచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్ మనకి ఇక్కడ నుంచి. ఈ ఎంట్రన్స్ నుంచి ఈ పార్ట్ నుంచి మీరు ఎట్లా వెళ్ళేది గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళే పార్క్ అండి. ఇది సెల్లార్కి వెళ్ళేటువంటి పార్కింగ్. ఇది ఈ సెల్లార్లో కూడా మీకు కంప్లీట్గా మీకు పార్కింగ్ ఉందండి. మనకి ఒకటి సెల్లార్లో వచ్చింది, అట్లానే మనకు ఒకటి పైన వైపు వచ్చింది. సో ఈ పార్కింగ్కి సంబంధించింది ఇప్పుడు నేను మీకు అయిపోయింది చూపించడం జరిగింది, ఎలా ఉంది ఏంటనేది. ఇది కరెక్ట్గా 1 కిలోమీటర్ నుంచి 1.5 లోపల, అంటే 1 కిలోమీటర్ కొద్దిగా అటు ఇట్లో ఈ సైట్ అనేది సుష్మా టాకీస్ చౌరస్తాకి వస్తుందండి, విజయవాడ హైవేకి. ఇప్పుడు మీకు పైన వైపు చూపిస్తాను. పైన అపార్ట్మెంట్ ఎట్లా ఉంది ఏంటి లోపల కూడా చూడండి. ప్లీజ్ వీడియోలో కంటిన్యూ కాండి. మెంబర్స్ పట్టేటువంటి లిఫ్ట్ అండి ఇది. ఇటువైపు ఒకటి ఉంది, అటువైపు ఒకటి ఉంది. సో ఇప్పుడు ఈ లిఫ్ట్లో మనం చూసుకోండి, మంచి బ్రాండెడ్ లిఫ్ట్లో ఉన్నాయండి. ఎక్సలెంట్ మెయింటెనెన్స్, జాన్సన్స్ లిఫ్ట్. ఒక మెయింటెనెన్స్ వచ్చేసి ఇది. ఇప్పుడు మనం లిఫ్ట్ నుంచి 5th ఫ్లోర్కి బయటకు వచ్చామండి. ఇప్పుడు ఈ లిఫ్ట్ నుంచి మనం వచ్చడం జరిగింది బయటికి. ఇక్కడ ఫ్లోర్కి మొత్తం 6 ఫ్లాట్స్ ఉంటాయి. 6 ఫ్లాట్స్లో మనది ఒక ఫ్లాటు. అక్కడ లాస్ట్కి ఒక లిఫ్ట్ ఉందండి, అటువైపు లిఫ్ట్. ఈ లిఫ్ట్లో మనం 6 ఫ్లాట్స్ ఉన్న లిఫ్ట్ అని మనకు మొత్తం 2 లిఫ్ట్లు 6 ఫ్లాట్లు పర్ ఫ్లోర్ అండి. ఇది 2000 రేపు మార్చికి 2 ఏళ్ళు నిండుతుందండి ఈ అపార్ట్మెంట్ కట్టి. లోపల చూపిస్తారండి. ఇప్పుడు మనం ఎంట్రన్స్ ముందర ఉన్నామండి. ఇది ఫినిషింగ్ కూడా చూడొచ్చు, మీరు దగ్గరకు వచ్చి చూడండి. ఈ ఫినిషింగ్ అంతా కూడా మొత్తం నీట్ ఫినిషింగ్ ఉందండి కంప్లీట్గా. ఇది దీనికి సంబంధించింది. లోపల కూడా చూపిస్తాను. ఇది సిట్అవుట్ కింద మనకి లోపలికి ఎంటర్ కాగానే ఇలా సిట్అవుట్ వచ్చిందండి. ఇటు పక్కన టీవీకి సంబంధించిన మీకు ఇచ్చారు సిట్అవుట్లో. ఇలా లోపల మీకు ఇటు పక్కన సిట్అవుట్ ఇచ్చారు కూర్చుంటానికి. ఇది ఒక చిన్నపాటి సిట్అవుట్ అండి, ఇది బాగానే ఉంటుంది పెద్దగానే. ఇక్కడ కూడా మీరు ఫర్నిషింగ్ చూడొచ్చు, కంప్లీట్గా మీకు ఫాల్ సీలింగ్ కానీ ఎవ్రీథింగ్ విత్ నైస్ ఫినిషింగ్. ఓనర్ చేయించుకున్నటువంటి ఫినిషింగ్ అండి ఇది, బిల్డర్ చేసింది కాదు, ఓనర్ ఆయన ఇష్టపరంగా చేయించుకున్నది. ఇది ఈ మధ్యలో పార్టీషన్ లాగా ఇచ్చారు దీనికి, అవతల పక్కన సిట్టింగ్లో మనకు కనపడకుండా. ఇటువైపు వచ్చేటప్పటికి మీకు లోపలికి ఇలా సో అలా మీకు అక్కడి నుంచి తీస్తే కూడా ఆ విధంగా మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మీరు ఇటువైపు చూసినట్టయితే మీకు క్లారిటీగా మీకు ఇది మొత్తం సిట్అవుట్ ఇచ్చారండి. పెద్ద హాల్ ఇది. ఈ హాల్లో కూడా పెద్ద సిట్అవుట్ వచ్చింది. దీనికి ఇక్కడ వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్తో పాటు ఇక్కడ మీకు కిచెన్కి ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు మీకు. ఇది ఓపెన్ కిచెన్ ప్లాట్ఫాము. సో ఇది మొత్తం మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇది ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చి ఇటు పక్క నుంచి మీకు 3 బెడ్రూమ్, 3rd బెడ్రూమ్ కూడా ఇక్కడ నుంచి మీకు ఇచ్చారండి. ఇది 3rd బెడ్రూమ్ అండి మీకు.
థర్డ్ బెడ్రూమ్ ఇక్కడ ఇచ్చారు మీకు. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. విత్ వుడ్ వర్క్ తోటి అంతా ఉంటుంది మీకు. ఇది వీళ్ళు ఇక్కడ ఆఫీస్ రూమ్ లాగా యూజ్ చేసుకున్నారు. ఇక్కడ వుడ్ వర్క్ కూడా చూడొచ్చు మీరు. కంప్లీట్గా వుడ్ వర్క్ ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది వుడ్ వర్క్ చూడండి, మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది మీకు తెలుస్తుంది వుడ్ వర్క్ కూడా. సో ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనొచ్చు దీన్ని, లేకపోతే మీరు గెస్ట్ బెడ్రూమ్ అనొచ్చు, ఏదన్నా అనొచ్చు. ఈ ఫ్లాట్ ఇక్కడ దేవుడు రూమ్ వచ్చిందండి. కంప్లీట్గా దేవుడు రూమ్ అది. యాజ్ పర్ వాస్తు ప్రకారంగానే పక్కా ఉందండి ఇది. ఇక్కడ మీకు ఇది వంటిల్లు వచ్చింది, ఆగ్నేయ మూల. ఇది వంటిల్లు అండి కంప్లీట్గా. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని కొట్టండి. దానివల్ల ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి నేను ఎప్పుడు పెట్టినా మీకు వస్తుంటాయి, మీరు చూడొచ్చండి. ఇక్కడ ఇది వాష్ ఏరియా ఇచ్చారు. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది వాషబుల్ అండి. వంటింట్లో గోడ ఏదైతే ఉందో మొత్తం వాషబుల్. చక్కగా తడిగుడ్డ పెట్టి నీట్గా తుడిచేసుకోవచ్చు. మరకలు కాబట్టి ఏం పడ్డా కానీ మొత్తం వెళ్ళిపోతుంది మీకు. సో అదొకటి ఇక్కడ వాళ్ళు వాష్ చేయించుకున్నారు. ఆ ఏరియాలో మీరు వాష్ ఏరియా ఉందండి, చూడండి ఒకసారి వాష్ ఏరియా. ఇది ఎక్స్క్లూజివ్లీ మన చేతిలోనే ఉందండి ఫ్లాటు. బయట ఎక్కడ మీకు కన్ఫామ్ కాదు ఇది. సో ఓనర్ మనకి పూర్తిగా మన ద్వారానే అమ్మాలని ఒక ఉద్దేశంతో చెప్పారు. సో రేటు కూడా ఈయన కోట్ చేస్తున్న రేటు 1,05,00,000 అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరు చూడొచ్చు. కంప్లీట్గా వుడ్ వర్క్. ఇక్కడ వైపు స్లైడ్ డోర్లు పెట్టారండి. ఇదంతా కూడా మీకు ఇలా స్లైడ్ డోర్ ఇచ్చారండి. కంప్లీట్గా చాలా వర్త్ఫుల్గా ఉందండి. నీట్ మెయింటెనెన్స్, చాలా నీట్గా చేసుకున్నారు. పెద్ద బెడ్రూమ్ అని చెప్పడానికి నేను ఎక్కడ ఉన్నాను మీరు చూడండి, అక్కడి నుంచి తీపిస్తున్నాను. ఇది ఆ చివరి నుంచి ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇప్పుడు మిమ్మల్ని కవర్ చేస్తున్నాం. ఇది మొత్తం బెడ్రూమ్ అండి. సో పైనుంచి కింద దాకా కూడా మొత్తం చూడండి ఎలా ఉంది ఏంటి అనేది మీకు నన్ను చెప్పే కంటే వీడియోలోనే మీకు ఆల్మోస్ట్ 50 to 60% మీకు సార్ట్అవుట్ అయిపోతుంది ప్రాపర్టీ ఎలా ఉంది అనేది. దాన్ని బట్టి మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. దీనికి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇది. కంప్లీట్గా మొత్తం 3 బెడ్రూమ్లోకి 2 బెడ్రూమ్లు అటాచ్డ్ బాత్రూమ్, 1 కామన్ టాయిలెట్ వస్తుంది. ఇది సెకండ్ బెడ్రూమ్ చూపిస్తానండి. మీకు సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. ఇది కూడా బాగా ఉంటుందండి. పెద్ద బెడ్రూమే విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వస్తుంది ఈ ప్లేస్లో. తర్వాత ఇదంతా వుడ్ వర్క్ వచ్చిందండి కంప్లీట్గా. ఇది సెకండ్ బెడ్రూమ్. మీరు వచ్చి ఇక్కడ వచ్చేసి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది. దీనికి లెంతీగా ఉన్న వీడియో కానీ కంప్లీట్గా మీరు చూడండి, స్కిప్ చేయకండి. నా మనవి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి. కాబట్టి మొత్తంగా చూసినాక మీకు అర్థమవుతుంది. ఇది 2 అండి. 1,05,00,000 చెప్తున్నారు ఓనరు. స్మాల్ నెగోషియేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఒక బాల్కనీ వచ్చిందండి దీనికి హాల్లో. ఇది బాల్కనీ అండి. ఇక్కడ ఒక కామన్ టాయిలెట్ వచ్చింది మీకు చూడండి. అటు పక్కకి కామన్ టాయిలెట్ వచ్చింది. దీని మీద మరిన్ని వివరాలు దీని గురించి చూడాలి అనుకుంటే కనుక మమ్మల్ని సంప్రదించండి. రేటు విషయంలో మీకు వెరీ స్మాల్ నెగోషియేషన్ ఉంటుందండి. ₹1,00,00,000 లోపలైతే రాదండి. కాబట్టి పార్టీ కావాలనుకున్న వారు ఈ మన్సూరాబాద్ ఏరియాలో సహారా దగ్గర మమ్మల్ని చాలామంది అడిగారు ప్రాపర్టీస్ కావాలని. చాలా రేర్గా దొరుకుతున్నాయండి. అలాంటిది ఈ ప్రాపర్టీ అమ్మడానికి ప్రధానమైన రీజన్ వాళ్ళు వచ్చేసి వెస్ట్ వైపు ప్రాపర్టీ, వాళ్ళ ఉద్యోగాలు అక్కడ చేస్తూ ఇక్కడి నుంచి అటు దాకపోవడానికి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో దీన్ని అమ్మడం జరుగుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో అమ్ముతున్నారే. మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంది, లోన్ తీసుకోవచ్చు. దీని మీద ఫర్దర్గా ఏమైనా కావాలంటే నన్ను పర్సనల్గా కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. దిస్ ఈజ్ కళ్యాణ్. థ్యాంక్ యూ.